మీ అందరికీ చలసాని శ్రీనివాస్ గారు అందరూ బాగా గుర్తుండి ఉంటాడు. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ఒక చీడ, ఒక గ్రహణం, ఒక దరిద్రం వీడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం అని చెప్పేసి అప్పటికప్పుడు పుట్టకొచ్చేసి మనోడికి పైన తెల్లగా నరిస్తే మేధావులు అయిపోతారు అనేటువంటి ఉద్దేశంతో 2014 నుంచి 2019 దాకా అతి డైరెక్షన్ చేసినటువంటి వాళ్ళలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి. సరే, అన్ని చేశాడు, ఇన్ని చేశాడు, అంతా ఇంత చేశాడు. 2019లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 3 రాజధానుల కాన్సెప్ట్ కానీ, లేకపోతే విశాఖ ప్రైవేటీకరణస్ట్ కానీ, ఇలాంటి అనేక అంశాలు పైకి వచ్చినప్పుడు దాని మీద ఎక్కడైనా డెబిట్ పెట్టి దాని మీద మాట్లాడతాడేమో అని చెప్పి చూసాం. కానీ గత 5 ఏళ్ళు కూడా కింద పైన అన్నీ మూసుకొని వాళ్ళకి జేజేలు కొడుతూ వాళ్ళ జన్మాంతం నేను ఊడిగ చేసేటువంటి ఒక బానిస కుక్కని జగన్మోహన్ రెడ్డికి అనే విధంగా సింబాలిక్. అంటే గత 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్ మారినా, లేకపోతే స్మగ్లింగ్ ఆంధ్రప్రదేశ్ మారినా, విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినా, పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నా, అనేకమైనటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నా, కనీసం నోరు మెదిపి తప్పు అని చెప్పి మాట్లాడని చేతగాని ఒక చవట దద్దమ్మ, ఒక పరమ సుంట వీడు ఈరోజు మళ్ళీ మొదలుపెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు భజన్ స్టార్ట్ చేశాడు. ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి పులి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీకి ఎదురెళ్ళినటువంటి వాడు. జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడతాడా? సోనియా గాంధీ లాంటి వాళ్ళనే కేంద్ర పదవి తీసుకొని సైలెంట్గా ఉండమంటే కాదు కూడదని 2019లో 2012లో బయటకు వచ్చేసి పార్టీ పెట్టేసి చాలా క్లిష్టతరంలోనే సోనియా గాంధీకి ఎదురు తిరిగాడు అని చెప్పేసి మాట్లాడాడు. అది రూపాయికి ఒకవైపు ఉన్నది. వాస్తవానికి సీఎం కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన మాట వాస్తవమే, బయటకు వచ్చి ఎదురు తిరిగిన మాట వాస్తవమే. కానీ రూపాయికి రెండో వైపు ఉన్నది చెప్పడు కూడా. ఎందుకంటే షర్మిలా గారే చెప్పారు. ఏమని చెప్పారు? నా భర్త అయినటువంటి అనిల్ గారు అట్లాగే భారతి గారు వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి సోనియా గాంధీ గారి దగ్గర బెయిల్ కోసం విజ్ఞప్తి చేసిన మాట వాస్తవమే. దయచేసి మేము ఏదో అనుకున్నాము, అంత జరగదని అనుకున్న మాట వాస్తవమే. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పరిస్థితుల గ్రహణం వల్ల, మరేతర ప్రాబల్యం వల్ల జీరో కూడా హీరో అవుతాడు. అందుకు ఉదాహరణ చెప్తాను. 2014లో కానీ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినకుండా ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండేవాడు కాదు, ఉండనిచ్చేవాళ్ళు కూడా కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దెబ్బతింటాం, కాంగ్రెస్ యొక్క ప్రాబల్యం దెబ్బతింటాం, ఆ పార్టీకే జీవన్మరణ సమస్య రావటం అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం పోసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేయటం, అది కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉండటం, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం పార్టీ లేకపోవటం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో బలపడటానికి ఒక కారణమైంది. ఎందుకంటే 2014లో ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 64 సీట్లతో ప్రతిపక్ష పార్టీ ఉన్నా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళే, కేసులు వేగవంతం చేసేవాళ్ళే. దాదాపుగా 2012 నుంచి ఇప్పటిదాకా నమోదైనటువంటి ఈ కేసుల్లో బీజేపీ కేవలం తన రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ బలపడిద్ది అనేటువంటి భావన, భయము, మరే కారణాల వల్ల కానీ వీళ్ళని పెంచి పోషించింది మాత్రం ముమ్మాటికి బీజేపీ మాత్రమే. ఇది వాస్తవ విషయం. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటికీ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని రోజులు బెయిల్ మీద ఉంచారు? ఇన్ని కేసుల్లో అసలు విచారణ సాగించలేదు. సాక్షాత్ తన చిన్నాయన చనిపోయిన కేసులో దోషులు వీళ్ళు అరెస్ట్ చేయమని చెప్పి ఆ అమ్మాయి సునీత గొంతు చించుకొని నడుస్తున్న ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే కేవలం బీజేపీయే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది. జగన్మోహన్ రెడ్డి లెక్క బొక్కలన్నీ కూడా బీజేపీకి బాగా తెలుసు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి మనం ఏం వ్యాసన పడలేదు. గత 5 ఏళ్ళు చూసాంగా. ఢిల్లీకి ఏం కావాలి చెప్పు, నేను ఇస్తానంటాడు. ఢిల్లీ నుంచి ఏమి ఇస్తావు నాకు చెప్పని అడిగే దమ్ము ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి లెక్కల బొక్కల కారణం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం. కాబట్టి మనకంటూ ఒక బొక్కలు తెలిసినోడు, వీక్నెస్ గాడు మనకుంటే మనం హీరోలా చలామణి అవుతాం. ఎంతసేపు చంద్రబాబు నాయుడిని లేదా చంద్రబాబుని హీరోని చేసి తెలుగుదేశం పార్టీని బతిలాడుకోవాలి అనే ఉద్దేశంతో కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా తాత్కాలికంగా కేంద్రంలో కాపాడుతుంది 100% బీజేపీయే. దాని చాతగానితనాన్ని, వేరే వేరే మీద డిపెండెంట్ తనాన్ని కూడా హీరోయిజంగా చెప్పించుకుంటూ ఉంటాడు. వీళ్ళకి తెలియదు ఈ మాత్రం తెలియని ఈ బోడిగారు ఎట్లా మేధావయ్యాడు అంటే ఏం లేదు. 2019 ముందు జగన్మోహన్ రెడ్డిని హీరోని ఎలివేషన్స్ చేశారు. అబ్బా జగన్ వస్తే ప్రత్యేక హోదా వస్తుంది కామలా అనేటట్లు అనుకుంటున్న సమయంలో ఆయన కూడా ఏ పార్టీ అయితే ఏందప్ప సంతకం పెట్టి ప్రత్యేక హోదా దేశపొమ్మని అంటానని అబ్బా నిజంగానే జగన్మోహన్ రెడ్డి దేవుడు కావాలనుకుంటున్నాను. తీరా ఆయన గెలిచిన తర్వాత ఏమైంది అందరూ తెలిసిన విషయమే.
కోడలు అంటానంటే అత్త వద్దన్న మగపిల్లని అన్నట్టు కేంద్రం ఇస్తా అంటే నేను వద్దన్నానా అని చెప్పేసి సామెతలోకి వచ్చాడు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడగలేని పరిస్థితిలోకి వచ్చాడు. పోలవరానికి నిధులు అడగలేని పరిస్థితిలోకి వచ్చాడు. రాష్ట్రానికి అప్పులు కావాల్సిన పరిస్థితికి వచ్చి సొంత కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ డబ్బా కార్పొరేషన్ని తాకడ పెట్టి కోట్ల రూపాయల రుణాలు తెచ్చాడు. ఇవన్నీ చాతగాంతనాలు. కేంద్రాన్ని ప్రశ్నించిన చాతగాని వ్యక్తి. మోదీ గారిని ఎప్పుడన్నా కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? పోనీ ఒక్కసారైనా పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వని అడిగాడా? అందుకే రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అంటే తెలిసిపోయింది. ఇప్పుడు ఈ సొంటాగాడు ఎందుకనంటే వీడికి డబ్బులు కావాలి. అందుకు ఎవడు సంకన ఆగటానికైనా వీడు సిద్ధంగా ఉంటాడు. అసలు వీడు బొచ్చు నడిస్తే మేధావి అనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఏ కోణంలో చూసినా నువ్వు మేధావిగా ఎందుకు పనికొస్తావో నాకు అర్థం కావట్లేదు. ఏముంది నీ దగ్గర క్వాలిఫికేషన్? రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేశావు, బిడ్డల భవిష్యత్తు నాశనం చేశారు మీలాంటి విధవలు. అత్యాశ కోసం జగన్మోహన్ రెడ్డిని హీరోని చేసి రాష్ట్ర ప్రజల మెడకి పొతికి కత్తిని అలాడదీసినటువంటి దౌర్భాగ్యులు మీరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి, వీడు భజన చేయడానికి తప్ప నుంచి దేనికి పనికిరాడు. గత 5 ఏళ్ళు మూసుకొని కూర్చొని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ళు మరి ఎందుకు మాట్లాడాలా? గత 5 ఏళ్ళు ఎందుకు ప్రశ్నించాలా జగన్మోహన్ రెడ్డిని? అరే 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంది? దిక్కుమాలిన కాన్సెప్ట్. రైతులు భూములు ఇచ్చినప్పుడు రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ నిర్ణయం కరెక్ట్ కాదు జగన్ అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన చాతగాని దద్దమ్మ వీడు ఇవాళ మేధావి అని చెప్పుకుంటూ బయటకు వచ్చేస్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇదే లో మాట్లాడుతున్న ఈ మేధావి చలసాని శ్రీనివాసుని నిండు శాసనసభలో నారా భువనేశ్వరి గారిని అవమానం చేసినప్పుడు, నిండు శాసనసభలో లోకేష్ యొక్క పుట్టుక గురించి మాట్లాడినప్పుడు, అరే ఎదవా నువ్వు మేధావే కదా, ఎందుకు మాట్లాడలేకపోయావు? ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయావు? ఆ రోజు తల్లులని, ఆడవాళ్ళని, పుట్టుకలని ప్రశ్నిస్తే సమ్మగా ఉంది. ఈ రోజు మాత్రం దానికి ప్రతి చర్య జరిగితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎదుర్కోగలరు జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ అమలు చేయలా. చేసుంటే ఈ పాటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ వెళ్ళిపోయేవాడే. జగన్మోహన్ రెడ్డిని పాత కేసులు చాలు జైల్లో అవ్వటానికి. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చడం కోసం ఇలాంటి డాఫర్ల గాడు, డబ్బులు కమ్ముడు పోయిన లోఫర్ల గాడు మీడియా ముందుకు పెట్టి ఆయన మగాడైతే మాకెందుకు రాను ఆయన, మేమేమైనా పిల్లనిస్తున్నావా? నీకేమైనా తుత్తరగా ఉంటే నీ మగాడైతే నీ కూతుర్లు ఎవరైనా ఉంటే ఇచ్చి పెళ్లి చేసుకో. ఎవరు అడగల. మాకు మగతనాలతో పనితనం కావాలి. రాష్ట్ర అభివృద్ధిని నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కావాలి. కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఇట్లాంటి సొల్లు మాటలు బంద్ చేసి మర్యాదగా బతికితే చివరి చర్మ దశలో, కనీసం చర్మాంక దశలోనైనా దేవుడు నిన్ను కరుణిస్తాడు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తే వాళ్ళు ఉసురు కొట్టుకొని పోతావు, గుర్తుపెట్టుకోమని కూడా చెబుతూ, ఇదేమి నీకు కొత్త కాదు. తువని మొహం మీద వచ్చిన టిష్యూ పేపర్తో దుడుచుకొని వచ్చేటువంటి టాల్కమ్ పౌడర్ గాడివి నువ్వు. నీకు నువ్వే పైన ఉన్నటువంటి బొచ్చుకు రంగేసుకోకుండా వచ్చి నేను పెద్ద మేధావిని అని చెప్పుకునేవాడివి. నీ మాటలు నమ్మటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆయన మగతనం, ఆయన పనితనం అన్ని రాష్ట్ర ప్రజలు చూశారు. ఆయన పులివెందుల పులి అనుకున్నారు 2019లో. ఆయన గెలిచిన తర్వాత ఆయన పులివెందుల పిల్లి అని, అందుకే పులివెందుల ఎమ్మెల్యే గాని మిగిలి